యామిని, రాజు వాళ్ళైతే రూమ్‌కి వెళ్తూ ఉంటారు. అక్కడ రూమ్ తీసుకొని బెడ్ మీద కూర్చునేసరికి రాజు అయితే అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవుతూ ఉంటాడు. "ఏమైంది బావ?" అని యామిని అయితే రాజుని అడిగేసరికి "ఏం లేదు" అని చెప్పేసి అయితే రాజు మొహమాటంగా అనేస్తూ ఉంటాడు. "నాకు తెలుసు బావ, నువ్వు నాకు దగ్గర అవ్వడానికి ఇష్టపడవు. ఎందుకంటే నీ మనసులో కావ్య ఉంది కాబట్టి. నీ మనసులో కావ్య ఉన్నంత వరకు నువ్వు నన్ను ఇష్టపడవు. అందుకే నేను నీకు దగ్గర అవ్వాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నేను ఈరోజు నీకు దగ్గరయ్యి కావ్యని నీ మనసులో నుంచి తీసేస్తాను. నువ్వు నాకే సొంతం అయ్యేలా చేసుకుంటాను" అని చెప్పేసి యామిని అయితే అనుకుంటూ ఉంటుంది రాజు వైపు చూస్తూ. ఇక కావ్య అయితే రెస్టారెంట్‌కి వచ్చి రిసెప్షనిస్ట్ దగ్గర డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది. నేను రావడం లేట్ అయిందా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక సంతకం పెట్టి నేను వాళ్ళు రూమ్‌లో ఉండే ఉంటారు. నేను బాగా లేట్ అయినట్లుగా ఉన్నాను. ఇప్పుడు ఎలా అని చెప్పేసి కావ్య అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక రాజు అయితే యామినికి ఏదో చెప్పబోయేసరికి ఆపు బావ అని చెప్పేసి నోరు మీద చేయి వేసి ఇలా యామిని అయితే రాజుకి దగ్గరగా వెళ్తూ ఉంటుంది. ఇక రాజు అయితే చిరాకు పడుతూ ఉంటాడు. ఏం చేస్తుంది యామిని అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక కావ్య అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం జరుగుతుందో ఏంటో అని. ఇక యామిని అయితే రాజుకి దగ్గరగా అవుతూ ఉంటుంది. ఇక రాజు అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. కావ్య కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. లోపల ఏం జరుగుతుందో, లేట్ అయ్యానేంటో అని. ఇక యామిని అయితే రాజు దగ్గరగా అయ్యేసరికి రాజు అయితే చిరాకు పడుతూ